వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ ప్రధాన పూజారి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దానికి కారణాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి వేదిక మార్పు అంశమే ఈ ఘటనకు కారణమైనట్టుగా తెలుస్తుంది. మరి దానికి ఎందుకు ఇంత విభేదాలు తలెత్తాయి, బలవన్మరణానికి ప్రయత్నించడానికి గల కారణం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ తను హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు అయితే తలెత్తాయి. హుటాహుటిన వారి బంధువులు అలాగే గ్రామస్తులు కూడా ఇక్కడ ప్రధాన పూజారి వెంకటాచార్యుల్ని గారిని ఇక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. అసలు ఏం జరిగింది, గ్రామస్తుల్ని అలాగే వారి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఇక్కడ వెంకటాచార్యులు గారి శ్రీమతి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. ఇప్పుడు అయ్యగారు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులకు పాల్పడ్డారు? ఎందుకంటే ఇప్పుడు సమాజంలో 4 విషయాలు కూడా చెప్పాల్సింది. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు కూడా ఒక పరిష్కారం వెనకటి నుంచి కూడా అయ్యగారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంచాయతీల పరంగా వస్తేనేమో గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి మాత్రం ప్రధాన పూజారులు ఒక ఇనిషియేషన్ తీసుకుంటూ ఉంటారు. మరి ఇట్లాంటి స్థితిలో ఉండి ఒక 75 ఏళ్లుగా పౌరోహితం ఆ గ్రామంలోనే చేస్తున్నారంటున్నారు. ప్రతి ఇంటికి అతను తెలిసి ఉంటుంది, సుపరిచితులై ఉంటారు. అట్లాంటప్పుడు అతనే బలవన్మరణానికి ప్రయత్నించడానికి గల కారణం ఏందనుకుంటున్నారు మీరు? మీకేం చెప్పారు? శ్రీరామనవమి ముందు ఏమైందనంటే అంతకుముందు శివాలయంలో వడ్ల పంతులు చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఎన్నడూ అక్కడ జరగలేదు. సత్యమ్మ గుడి అని అంటే పెద్ద జాతరే అవుతుంది మాకు ఉగాది రోజు. ఎన్నడూ జరగలే అక్కడ. ఆ జరిగేది కూడా సరే పార్టీ పరంగా ఏ పరంగా చూసుకున్నా ఉమ్మడి ఏనుగల్ గ్రామం అనే మావారు సంబోధిస్తాడు. ఆ రోజు ఏమైందనంటే ఆమె స్టేటస్లో ఏం పెట్టుడు, వడ్ల పంతుల్ని పిలిపించి మేము శ్రీరామ కళ్యాణం ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాం, ఇదే నిర్ణయించినాం. కానీ కొంతమంది పెద్దల సమక్షంలో సంతకాలు తీసుకున్న ఆ పేపర్లు తీర్మానం ఒకవేళ ఇట్లా ఆ సర్పంచ్ అక్కడ అతనికి చేసే పూజారికి ఏమన్నా హాని చేసినా కానీ మేము ఈ సంతకం పెట్టిన ఇంతమంది గ్రామ సర్పంచ్ది నాదే బాధ్యత అని మొత్తం డీటెయిల్గా రాసి ఆమె పెట్టుడు, స్టేటస్లో పెట్టుడు. మా వారికి చూసి నేను 70 ఏళ్ళ నుంచి ఈ ఊర్లో ఉండి నాకు ఏ సపోర్ట్ చెప్పకుండా వడ్లాయనతో చేయిస్తున్నారు అన్న బాధతోనే మా వారు అప్పటికప్పుడు బొడ్రాయి దగ్గరకు వచ్చి పురుగుల మందు తెచ్చుకొని తాగడం జరిగింది. ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి మీరు అదే గ్రామంలో ఉంటున్నారు, ఆధ్యాత్మికంగా సుపరిచితులుగా ఉంటున్నారు. మరి కొత్త పూజారిని నియమించడం వెనుక ఆంతర్యమే అని అనుకుంటున్నారు. మరి అసలు ఎప్పటికీ కళ్యాణం చేసేయడం అంటే బ్రాహ్మణులతోనే కళ్యాణం చేయించాలనుకుంటారు. ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే వేరే వాళ్ళతో చేపించేటువంటి సాంప్రదాయం. కానీ మరి ఇట్లాంటి నేపథ్యంలో ఎందుకు ఇతన్ని వెంకటాచార్యులు గారిని పక్కన పెట్టి వారిని తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇది స్టేటస్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొత్త కొత్త ఆలోచనలకు తెరదీయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఉగాది రోజు పంచాంగ శ్రవణం బంగ్లా దగ్గర ఎప్పుడు ప్రతి 70 సంవత్సరాల నుంచి మా మామగారు ఉన్నప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి అదే బంగ్లా వద్ద అందరు వస్తారు, అక్కడనే కూర్చుంటారు, పంచాంగం చెప్తాడు, అయ్యగారు లేచి వస్తాడు లోపలికి. కానీ కొత్తగా ఇప్పుడు బొడ్రాయి దగ్గర పెట్టాలని ఆమె మాకు ముందు ఇన్ఫామ్ ఇవ్వలేదు. ఉగాది రోజు జరిగిన సంఘటన ఆ ఇన్ఫామ్ ఇవ్వలేదు. తర్వాత అక్కడికి మా వారు వెళ్ళినాక ఇక్కడ పంచాంగ శ్రవణం అయిపోయినాక అక్కడికి వెళ్ళినాక కూడా మాకు ఇన్ఫామ్ చేసింది ఏం లేదు. ఓన్లీ 4:30కి అట్లా ఫోన్ చేసి బొడ్రాయి దగ్గరికి రావాల్సిందే రాండి అయ్యగారు అని కాల్ చేసింది. కానీ మాకు టైమింగ్ అయ్యగారు మాత్రం టైమింగ్ నిర్ణయించినప్పుడు టైమింగ్ కూడా ఏం చెప్పలేదు ఆమె. ఆ చెప్పనంత కారణం అయ్యగారు పోయి అక్కడ కూర్చుని మా వారు పోయి అక్కడ కూర్చున్నాక అన్నది కదా, అయ్యగారే వచ్చి నేను చెప్పిన టైంకు రాలేదు కాబట్టి నాకు తప్పైందని క్షమాపణ చెప్పాలి అయ్యగారు, అట్లయితేనే నేను వస్తా, లేదంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. లేదంటే వడ్ల పంతులను పిలిపించి నేను పంచాంగ స్నానం బొడ్రాయి దగ్గర చేయిస్తా అనే మాట జరిగింది. ఆ కోపంతోనే 5 రోజులు మేము ఊర్లో కూడా లేమయ్యా, వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయేసి శ్రీరామనవమి ఉంది కదా అని ఇక ఊర్లో వాళ్ళే ఉండరు కదా, వేరే వాళ్ళు అందరూ ఉండి అట్లా కాదయ్య గారు వేరే సర్పంచులు తండ సర్పంచులు అందరు ఫోన్ చేసి అయ్యా మీరు వేరే ఊర్లో ఉంటే అట్లా కాదు మా దగ్గరకు రండి మేము మాట్లాడతామని ఇస్తే ఊర్లోకి వెళ్ళాక ఆ రోజు మా ఇంట్లోనే కూర్చొని అందరూ ఒకే దగ్గర ఏ కార్యక్రమమైనా పురాతన పద్ధతిలో అట్నే పాటించాలి, మనం కొత్తగా ఏం పెట్టొద్దని తీర్మానం రాసుకుంటూ జరిగింది. వేరే అక్కడ గ్రామ పంచాయతీలు అవన్నీ సంబంధం లేదు, ఉమ్మడి ఏనుగల్లు గ్రామ పంచాయతీ లాగానే మనం జరుపుకుందామనే పద్ధతినే ఆయన చెప్పిండు. అందరూ అట్లే అన్నారు, తీర్మానం రాసుకున్నారు. తెల్లవారి ఈ విషయం జరిగింది. ఓకే, ఇక్కడ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా పరిష్కరించాలనుకుంటే మాత్రం గ్రామ సర్పంచ్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆధ్యాత్మిక విషయాలు ఇక్కడ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ఒక సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని అనుసరించి మాత్రం అయ్యగారులకే దానికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది. కాబట్టి అయ్యగారులు ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి మరి అయ్యగారులు చెప్పినటువంటి ఒక సాంప్రదాయం సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం 75 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి రామాలయ వేదిక మార్పు అనేది కూడా ఇక్కడ గ్రామస్తులు కొంత జీర్ణించుకోలేకపోతున్నారు.
అంటున్నారు. ఇక్కడ ఏకపక్ష నిర్ణయంగా అన్నట్టుగా వీరు చెప్తున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఒక కార్యక్రమం అన్నప్పుడు ఒక తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాల్ని కొనసాగించడం అనేది ఆచారంగా అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి పనుల వల్ల కూడా అరిష్టాలు జరుగుతాయన్నటువంటి ఒక ఆలోచనలు, భయాందోళన కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మరి ఈ సాంప్రదాయాన్ని మరి మీరు ఎప్పుడు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ కళ్యాణ వేదికను మార్చాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక ఈగోకి వెళ్ళి ఆ మాట చెప్పకపోవడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారనుకున్నారా? లేకపోతే ఇంతకైనా మెరుగైనటువంటి పరిస్థితులు కొత్త వేదిక దగ్గర ఉన్నట్టు మీరు గమనిస్తున్నారా? యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం ఏమంటే, గత 75 సంవత్సరాల నుండి వీరి సముద్రాల నరసింహాచార్యులు గారు ఏదైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడో, వారి తండ్రి గారు నరసింహాచార్యులు గారు ఒక 40 సంవత్సరాల పురోహితుడిగా అక్కడ చేశారు. ఒక 5 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గుడి ఇది. 5 గ్రామ పంచాయతీల సర్పంచులు కలిసి అందరూ ఏకదాటిగా ఆ విలేజ్లో అక్కడ ఉన్న తండాలు విలేజ్లు అన్నీ కలిపి కూడా ఇదే గుడి దగ్గర ఏ కార్యక్రమం ఇక్కడ నుండి మొదలు పెడతారు. పంచాంగం కానీ, ఉగాది కానీ, శ్రీరాముల కళ్యాణం కానీ ఏది కూడా 75 సంవత్సరాల నుండి జరుగుతుంది. నరసింహాచార్యులు గారు తదనంతరం వెంకటాచార్యులు గారు పురోహితం మొదలుపెట్టినప్పటి నుండి కూడా ఏ చిన్న కార్యక్రమమైనా, ఏ పెద్ద కార్యక్రమమైనా కూడా చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కూడా వీరే పురోహితులుగా ఉంటున్నారు. కొత్తగా ఈ సర్పంచ్ గారు వచ్చిన తర్వాత పురోహితులు చేసే కార్యక్రమాన్ని ఆమె కాదనకుండా, ఈయనను కాదని పక్కన వేరే విశ్వబ్రాహ్మణులను తీసుకొచ్చి పూజ చేపిస్తే అనడము, అదే కాకుండా వీరు నా మాట వినట్లేదు, అక్కడే చేయాలంటున్నారు అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడి, నాకు తప్పైందని ఒప్పుకోవాలి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి అయ్యగారు వచ్చి బొడ్రాయి కాడ అని చెప్పేసి కొన్ని మాటలు అనడం జరిగింది. ఆ మాటలు విని తట్టుకోలేక, నేను 40 సంవత్సరాల నుండి పురోహితంగా చేస్తున్నాను, నాకు ఇంత పలుకుబడి ఉన్నది, నాకు ఇంత మంచి పేరు ఉన్నది, ఈమె వచ్చి నన్ను ఇట్లా అనడము నాకు తట్టుకోలేకపోతున్నాను, నేను బతికి వేస్ట్ అని చెప్పేసి అక్కడ గ్రామంలో ఉన్న గ్రూప్లో పోస్ట్ చేసి 27వ తారీఖు నా దినం ఉంటుంది, మీరందరూ వచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పి పోస్ట్ చేసి ఇంటికి వచ్చి మందుల డబ్బా పట్టుకొని తాగడం జరిగింది. అయితే తాగే క్రమంలో పక్కన ఉన్న వాళ్ళు జరిపి సంధాయించినా కూడా అప్పటికే తాగేశాడు. ఇప్పుడు కూడా హాస్పిటల్లో నిన్న 12 గంటలకు అడ్మిట్ చేస్తే అప్పటి నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు దగ్గర 1000-1500 మంది భక్తులు వచ్చారు. అంతమంది భక్తులు వచ్చారంటే ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన చేసిన అక్కడ పురోహితము వల్లనే వస్తారు. ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా ఆత్మహత్య యత్నం చేసినా కూడా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇంతమంది చూడలేదు. నేను దగ్గర 30 సంవత్సరాలు మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను, కానీ ఎక్కడ కూడా చూడలేదు. అంటే ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన చేసిన సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్లనే కదా అంతమంది వచ్చేది. ఆయన ఇప్పుడు కూడా పడుకున్న బెడ్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఏమంటున్నారంటే, మన గుడిలోనే కళ్యాణం చేయాలి, నా కోరిక అది, మన గుళ్ళోనే ఎక్కడ చేయకుండా అదే ప్లేస్లో చేయాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఇంకో విషయం ఏమంటే, వీరు ఏదైతే ఆ గుడిలో కార్యక్రమం చేయాలన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, సర్పంచ్ గారు ఒక 10-20 మంది జమ చేసుకొని, లేదు మనం చెప్పిన మాట వినరా వారు, మనం కూడా బొడ్రాయి కాడ మన కార్యక్రమం కళ్యాణం మొదలు పెట్టాలి, రామాలయం దగ్గర వేరే గుడి దగ్గర చేయాలని ఒక అయ్యగారును విశ్వబ్రాహ్మణులను పట్టుకొని చేస్తున్నారు. అయితే ఆమె వాస్తవంగా ఏనుగల్లు విలేజ్ కాదు, ఆమెది లింగాపురం పక్కన విలేజ్ నుండి ఇక్కడికి వచ్చారు. వీళ్ళ అయ్యగారింటి పక్కనే స్థలం తీసుకొని వీరి దగ్గరే ఉంటూ వీళ్ళ కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ప్రతి విషయం కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందించారు ఆమెకు. ఈ అయ్యగారు ఈ పురోహితులు ఏం చేస్తున్నారు, అంతా మనకు ఫ్యామిలీలో కలిసి ఉన్న వ్యక్తి మనల్ని ఇట్లా బదనాం చేస్తున్నది, ఇట్లా మనకు ఆపోజిట్గా ప్రయత్నాలు చేస్తున్న బాధతోని ఆయన బాధ తట్టుకోలేక, స్నేహితులు ఇంత మోసం చేస్తారని తట్టుకోలేక ఇక్కడ మరి ఇంత అసలు మీరు చెప్తున్న విషయంలో తను మహిళా సర్పంచ్, అట్లాంటప్పుడు ఒక 75 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి వాళ్ళ నాన్న వంశపారంపర్యం కూర్చున్నారు. 40 ఏళ్ళ నుండి వెంకటాచార్యులు గారు ఒక అవధానం చేస్తున్నారని చెప్పి అంటున్నారు, అలాగే పురోహితంగా చేస్తున్నారంటున్నారు. ఇట్లా సాష్టాంగ నమస్కారము బొడ్రాయి దగ్గర నా కాళ్ళు పట్టుకోవాలని అనడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు పరిజ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? చాలా పొరపాటు. అయ్యగారు ఏ పురోహితులు కానీ, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, ప్రైమ్ మినిస్టర్ వ్యక్తి, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా పురోహితులుగా ఆశీర్వచనం తీసుకుంటారు. ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వారి ఆశీర్వాదం తీసుకుంటాం. అలాంటి వ్యక్తిని నువ్వు నా మాట వినలేదు, నువ్వు తప్పు చేసినావు, నాకు వచ్చి తప్పైందని మెడలు బట్టి ఉంచుతా అని చెప్పేసి మాటలు అనడం, నాకు తప్పైందని చెప్పాలి అనడము చాలా అది అవివేకం అని చెప్పొచ్చు.
ఆమె తెలిసి అనిందా తెలియకన్నదా ఎవరన్నా ప్రేరేపించారా తెలియదు, కానీ ఇది రాజకీయంగా తీస్తున్నారు. ఒక పురోహితుని రాజకీయంలోకి రుద్దకూడదు. ఏదైనా కూడా మీ రాజకీయం ఉంటే రాజకీయ ప్రత్యర్థులను కొట్లాడుకోవాలి, కానీ ఒక పురోహితుడిని ఆయన ఒక ఆధ్యాత్మికవేత్తని పట్టుకొని వచ్చి మీరు ఈ రాజకీయంలో దింపి మేమేదో చేస్తామని చెప్పి చేయడం ఇది చాలా అన్యాయం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుపోవాలి, పై దాకా తీసుకుపోవాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, సత్వగుణ సంపన్నులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ పురోహితుడు మాత్రం తను గ్రామాన్ని అభివృద్ధినే కాంక్షిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు లేని ఊరు కూడా వల్లకడులాగా కీర్తిస్తున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే బ్రాహ్మణుల కొరత కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎన్నో సంవత్సరాల నుండి కూడా 7 దశాబ్దాల నుండి కూడా తన కుటుంబ సభ్యుల చేతే ఇక్కడ శ్రీరాముని కళ్యాణం చేస్తున్నారు. అట్లాంటప్పుడు అదే గుడి దగ్గర చేయాలనేటువంటి ఒక ఆలోచనలతోటి చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని సమకూరుతాయి, కొన్ని వస్తువులు సమకూరాయి. ఎందుకంటే కొత్త ప్రాంతంలోకి వెళ్ళేసరికి మళ్ళీ కొత్తదనం ఉంటుంది, మళ్ళీ ఏమైనా లోపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్నేళ్లుగా చేస్తున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పురోహితుని మాత్రం అక్కడ కాదు వేరే ప్రాంతాల్లో చేయాలనడం కూడా గమనించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రధాన వేదికగా ఉన్నటువంటి ఉమ్మడి ఏనుగల్లులోని రామాలయం వద్ద ఆ ఆలయం వద్దే చేయాలన్నటువంటి ఒక సంకల్పానికి మరి ఎందుకు తెరతీసినటువంటి పరిస్థితి ఒక్కసారి గ్రామస్తులతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే గ్రామస్తులు కూడా భక్తి శ్రద్ధలకు లోబడి ఉంటారు. అటువంటి అప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు కాకుండా గ్రామస్తులను కూడా సంప్రదించాలనేటువంటి విజ్ఞప్తి కూడా గ్రామస్తులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తను హాస్పిటల్లో చేరినటువంటి తర్వాత 1500 మందికి పైగా వచ్చి భక్తులు అయ్యగారిని పరామర్శించిపోయారని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మరి గ్రామస్తులు ఏమంటారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఇప్పటివరకైతే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నా కానీ శ్రీరామ కళ్యాణం అన్నా లేకపోతే ఊళ్ళో ఎల్లమ్మ పండుగలైనా ఏవైనా ఎటువంటి పండుగలైనా కానీ ఒక ఉమ్మడి నిర్ణయంతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి సర్పంచ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు అందరూ ఆమోదించి అక్కడ చెప్పారా, లేకపోతే కొత్త ప్రాంతాల్లో పండుగ పెట్టాలన్నటువంటి ఆలోచన ఎవరిది, ఎందుకు వచ్చింది, అసలు దీని వెనుక కారణాలు ఏంటి? గత మా తల్లిదండ్రుల కానుండి కూడా పంచాంగ శ్రవణం జరిగితే తక్కలపల్లి నారాయణరావు గారి ఇంటి ముందు ఆ ఇంటిని ఆనుకునే ఉన్న అయ్యగారి ఇల్లు, వారిని ఆనుకునే ప్రస్తుత సర్పంచ్ గారు కూడా ఆ నీరులోనే ఉంటారు. ఈ సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం కూడా అందరం కలిసి ఇప్పుడు ఎక్కడ కనుక పంచాంగ శ్రవణం చేసినామో ఊరు సభ్యులం అందరం కలిసి అక్కడే పంచాంగ శ్రవణం చేసుకున్న క్రమంలో ఈసారి వారికి సరే కొత్త ఆలోచన రావచ్చు. దానికి అయ్యగారికి చెప్పడం వల్ల అయ్యగారు ఈ ముందుగాల నేను మా ఊరి గ్రామ పెద్ద నారాయణరావు గారు వాటికి ఏనుగాలకు రావడం, నేను వస్తున్నాను మీ పంచాంగ శ్రవణం ఈ ఫలానా 4:30 టైంకు పంచాంగ శ్రవణం చేస్తా అని వారికి మాట ఇవ్వడం, అదే మాట ప్రకారం ఆడికి పోయే క్రమంలో వీరు వచ్చి బొడ్రాయి కాడ మేము అరేంజ్ చేసిన వాడికి రమ్మని అనడం, వీళ్ళు కోరడం, ఆ కోరికను కూడా ఆయన కాదనలే. ఒక పురోహితునిగా ఆయన కూడా ఆయన కాదనకుండా ఈడు చేసినాక ఆడికి వస్తానే అని మాట అన్నారని నాకు వెంకన్నయ్య గారు చెప్పారు. అదే క్రమంలో ఈడ చెప్పారు, నేను కూడా పంచాంగ శ్రవణం కాడ ఉన్నా బంగ్లా దగ్గర, ఇక్కడ చెప్పిన తొందర ఏదో ముగించుకున్నారు, వారు ఆడికి పోయారు. నేను ఆ కార్యక్రమం అయిపోయినాక ఇంటికి వెళ్ళే దారిలో వీళ్ళ టెంట్ ఉంది, ఆ వెంకన్న అయ్యగారు ఆడ కూర్చున్నారు. సరే ఒక కాడ అయిపోయినాక ఒక కాడ కార్యక్రమం శ్రవణం చేస్తున్న సమయంలో సర్పంచ్ గారు రాలేదు అక్కడికి? ఈసారి రాలేదు. మరి సర్పంచ్ గారు వచ్చే కూడా వెయిట్ చేయాలి కదా. వాళ్ళు వేరే కాడ ప్రోగ్రామ్ పెట్టుకున్నారని వాళ్ళు ఆమె ఎట్లాగో 4:30 అనేది అందరికి అప్పటికే ఈవినింగ్ అవుతుందండి. గోడకు నీడ వస్తుంది, ఆ నీడకే కూర్చున్నాం అందరూ. ఎండ కొడతా ఉండే ఆ నీడకి ఎప్పుడైనా అదే విధంగా కూర్చున్నాం, ఇప్పుడు కూడా అట్లే కూర్చున్నాం. వాడికి వారికి అది ఉంది, ఏంది ఆడ వేసుకున్న టెంట్ ఉందని ఆడికి రావాలని ఈయనకు తొందర ఉంది. ఆమె ఆడికే పోవచ్చు అనే ఉద్దేశంతో ఈయన ఆడికి పోయి కూర్చున్న క్రమంలో ఈవినింగ్ ఉన్న మాటలేంది ఈయన చెప్తాను. అక్కడ ఉన్న రైతులు ఉంటారు కదా, ఎప్పుడు చెప్పులు లేగాలి, ఎవరి పేరు మీద వచ్చింది ఎట్లా అనే చెప్పులని ఆ రైతులు అడిగే క్రమంలో సర్పంచ్ గారు వచ్చినాక చెప్తా అనే దాని మీద ఈయన కూర్చున్నారు. ఆమె ఆడికి రాకపోతే నేను ఊళ్ళకెళ్ళని వెళ్ళిపోతా కానీ అని వాళ్ళ మధ్యన ఎంత సంభాషణ జరిగిందో మాకు మాత్రం తెలుసు. మాకు తెలిసింది ఏంటంటే ఆయన ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయింది. ఇక అదే రోజు ఆయన ఊళ్ళకెళ్ళి నేను ఇక్కడ ఉండను, ఈ ఊరు ఉన్నాను, నన్ను ఈ ఊళ్ళో నేను ఉండదలుచుకోలేదు, నన్ను మాట వినట్లేదు, నేను వచ్చినా కూడా నా మాట వినకుండా మాట రాలేదనే మనస్తాపన గురువై ఆయన అక్కడికి వెళ్ళి వేరే ఊరు వాళ్ళ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ఇక మళ్ళీ కళ్యాణం అనేది వచ్చింది. కళ్యాణం చేయాలనే టైం వచ్చినాక అందరూ 5 సర్పంచులు మళ్ళీ ఫోన్ చేసి మీరు కళ్యాణం వచ్చింది, మీరు రాకుంటే ఎట్లా, పురోహితులు గత సంవత్సరాల కానీ కొన్ని 40-40 ఏళ్ళకి మీరు ఉన్న కానీ చేసి మీ నాన్నగారు చేసి మీరు చేస్తా ఉన్నారు నన్ను వాళ్ళు రైతు మా గ్రామస్తుల నిర్ణయం వాళ్ళ ఆలోచన వాళ్ళ కోరిక మేరకు ఎన్నికలకు
వచ్చినాక సరే కలిసి మాట్లాడుకున్నాం అని వాళ్ళ గ్రామ పంచాయతీ కాడికి పోయి మాట్లాడుకుంటే సరే ఆ సర్పంచ్ గారు అందుబాటులో లేరు, ఆడికి రాలేదు. సరే అయినా మంచిదే ఇంటికి పోయిండు, ఇంటికాడ ఉన్నాడు. విన్నాక అందరం గ్రామస్తులు అందరం ఏకమైన మనం యథావిధిగా కళ్యాణం చేస్తామని కళ్యాణం చేద్దామని అందరం అనుకున్న క్రమంలో ఆ కార్యక్రమం నిమగ్నం అంటే తెల్లారి మళ్ళీ మరుసటి రోజు వీరు వేరే వ్యక్తి అంటే ఆయన కూడా ఎన్నికల గ్రామస్తుడు కాకుండా ఆయన కమ్మరాయనే, ఆయన పౌరోహిత్యం చేస్తున్నాడు శివాలయంలో. ఆయనతోటి చేయిస్తా అని ఈయన వాట్సాప్లో ఏదో గ్రూప్లో చూసిండనే దాని మీద అది చూడగానే ఈయన మనస్తాపానికి గురయ్యాడు. నేను చేసే కార్యక్రమాన్ని చేయడం అది నేను నా పరువు పోతుంది, నేను ఇదే నమ్ముకొని ఉన్నోని కదా, మరి ఇంకోళ్ళు చేస్తే ఎట్లా అన్న దాన్ని గురయ్యాడు, టెంప్ట్ అయ్యాడు. ఆ ఆలోచన మీద నేను ఎప్పటికీ నేను చేసేవాడిని అని ఈయన ఫైదాన్ని తీసుకున్న వాళ్ళు నిన్న వచ్చినాం, ఈరోజు వచ్చినాం. సరే ఆ దేవుని దయవల్ల ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఆయన దగ్గర నచ్చింది ఏంటంటే 2 దుక్కులైనా మేమే చేస్తాం, ఆ కళ్యాణం మేమే చేస్తామనే ఆలోచన. ఇప్పుడు ప్రజెంట్ నేను పోయినా మేమే చేస్తాం, మమ్మల్ని ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళగొట్టకుండా ఆ కార్యక్రమం నేనే చేస్తానని సంకల్పంతో ఉన్నందుకు మా గ్రామస్తులు అందరం సంతోషపడాలి. ఆయన నిర్ణయానికి ఆయన మంచిగా ఉండాలి, అందరం ఒకటి మా అయ్యగారితో చేయించుకోవాలనే అభిప్రాయంతో నేను. మీరు చెప్పండి ఒకసారి, మీ సర్పంచ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఒక ప్రధాన అయ్యగారు మంచి చెడులకు ప్రతి ఇంటితోటి సత్సంబంధాలు ఉంటాయి. వివాహ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలైనా మంచైనా చెడైనా జాతకాలు పంచాంగాలు చూపించుకునేటువంటి అయ్యగారితో. అట్లాంటప్పుడు మరి మీ గ్రామ సర్పంచ్ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మాట్లాడాడు ఒకటే సార్, ఇప్పుడు మా తాత ముత్తాత అన్నప్పటి నుంచి బంగ్లాకాండే అందరూ చేసేది కార్యక్రమం. అయితే గ్రామ పెద్దలు ఉంటారు కదా, ఆ గ్రామ పెద్దలతో ఇంటి ముంగట ఫస్ట్ జరిగినాకనే వీళ్ళు ఇక్కడ పార్టీ ప్రకారంగా ఎందుకు వీళ్ళు ఇక్కడికి రామన్నారు కదా, రామన్నందుకు వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు వస్తలేరు కాబట్టి ఫస్ట్ ఎక్కడ చేసే కాడ అక్కడ కార్యక్రమం చేసి వాళ్ళు ఎక్కడ పిలిచినా, ఇప్పుడు అయ్యగారు అందరికీ సమాధించింది కదా, తర్వాత అక్కడికి వెళ్తాననుకొని ఫస్ట్ చేసే కాడ చేసినాక పోతానంటే అదే టైంకి రావాలంటే ఎక్కడ అందుతామా సార్? ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు వచ్చి ఇంకొక కాడ అందాము 10 నిమిషాలు ఇటు అటు అవుతాము కదా, ఆ టైం తీసుకుంటే అయిపోయి కదా. దాన్ని మీ సర్పంచ్ గారు గతంలో లాస్ట్ ఇయర్ కూడా అక్కడే చేశారని చెప్పి అంటున్నారు కదా, మరి మీ సర్పంచ్ గారు అక్కడికే వచ్చేవారా? అప్పుడు సర్పంచ్ లేదు కదా, ఆమె ఈ ఊరు కాదు, ఆమెది ఈ ఊరే కానీ అక్కడ అప్పుడు రాలే. అప్పుడు ఆమె వచ్చిందో రాలేదో తెలియదు. అప్పుడు మన సూటి సభ్యురాలే కదా, అప్పుడు సర్పంచ్ కాదు. ఎప్పుడు సర్పంచ్ అయిందో నాదే నడవాలి, నాదే పెత్తనం, ఊరికి నేనే సేవ చేయాలంటే నీకు వద్దలంటే లేవు. కానీ ఆయన బాధ్యత ఏంటిది? ఫస్ట్ నుంచి మా తల్లిదండ్రుల నుంచి పెద్దల దగ్గర పోయి ఆశీస్సులు తీసుకున్నాకనే బయటికి వెళ్తున్నాం కదా అని అక్కడ తీసుకుంటానికి ఆయన తీసుకున్నాడు. దానికి తప్పేమున్నది? ఇక్కడ కొత్త 10 నిమిషాలు లేట్ అయినాడు కూర్చొని ఆయన వచ్చినాక అక్కడ చెప్పిస్తే అయిపోయే పని ఇది. దీన్ని అయ్యగారిని మొత్తం ఇది చేసి ఇప్పుడు ఊరికి అయ్యగారు లేకుండా చేసే పరిస్థితికి వచ్చింది. ఆయన గడ్డి మందు తాగిండు. ఆయన అసలు ఏం జరుగుతుందో ఆ దేవుని మొక్కాలి మనం. మా ఊరికి ఏం జరుగుతుందో ఆ దేవుని మొక్కాలి మనం. మా ఊరికి 10,000 ఓటర్స్లు ఉన్నాం మేము, మాకు ఒక్కడే అయ్యగారు. ఆ అయ్యగారు లేకని బాధాలంటే ఇప్పుడు తండల ఊరోళ్ళందరూ కళ్ళ నీళ్ళు ఉన్నది. 5 గ్రామ పంచాయతీలకు, ఈ 5 గ్రామ పంచాయతీల సర్పంచులు కూడా ఒక్కటే దిక్కున వచ్చి చేసేది. ఎక్కడ ఏ సర్పంచ్ పిలిపియలే. ఈమె వచ్చిన కానుంచే పిలిపించడం మొదలు పెట్టింది, వేరే రకం చేస్తుంది. కానీ ఎప్పుడైనా ఎందుకు ఇట్లా అంటే ఎందుకు ఈ ఆలోచనతో ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? మీకు అనిపించింది ఏంది? ఎందుకంటే ఒక ఎన్ని ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఆలోచన, అహంకారం అమ్మకు. నేనే చేపిస్తా, నేనే సాధిస్తా, వీళ్ళెంత వీళ్ళ లెక్క ఎంత అనే ఫీలింగ్లా పోస్తుంది. కానీ అయ్యగారి మీద చూపెట్టకొద్దు కదా, చూపెట్టుకుంటే వాళ్ళ పార్టీల విషయంలో చూసుకొని మనం వద్దనేది లేదు. కానీ ఒక అయ్యగారు ఊరికి సేవ చేసిన అయ్యగారి మీద చూపించేంత ఇది అవసరం లేదు. నేను నా అభిమానిగా చెప్తున్నా. నేను కూడా ఒక సర్పంచ్గా నిలబడే నేను ఓడిపోయినా వాళ్ళు ఎక్కడికి పట్టి అక్కడికి పోతే మన ఉంటే పోలే కూడా పోవద్దు. నువ్వు పిలిచిన కాడికైనా నువ్వు సర్పంచ్ అయినావు, నువ్వు పిలిచిన కాడికైనా వస్తాను అన్నాడు కదా, నేను రానని అంటే నువ్వు తిరస్కారం చేయి. ఆయన వస్తా అన్నప్పుడు నువ్వు తిరస్కారం చేసుడు కరెక్ట్ కాదు. ఆయన ఏమైనా అయితే ఆయన ఏమైనా జరిగితే, ఆయన ఏమైనా అయిందనుకో మొత్తం ఆమె భరించాలి. ఇప్పుడు ఖర్చులు కూడా ఆమె భరించాలి. ఎప్పుడు 5 సంవత్సరాలు 5 ఈమెతోటి 5 గెలిచారు కదా, వాళ్ళు కూడా వచ్చి మాది ఎక్కడెక్కడ చేస్తామని వాళ్ళు అనలే కదా, ఆయన కించపరచలే కదా. ఆయన ఆ థియేటర్ చూసి మిగిలిన సర్పంచ్ అందరూ ఇక్కడే చేద్దామని అందరు హామీ ఇచ్చారు. అందరూ చందా కూడా వసూలు చేసుకున్నారు సార్. నేను కూడా ప్రతి సంవత్సరం 5,000 10,000 మా శాశక్తి అంత వరకు అందరూ సహకరించేది. పెద్ద ఎత్తున చేసేది ఒక్క దిక్కున, ఒక గమ్మనంగా ఉండేది. పెద్ద ఎత్తున చేస్తే ఎంత వాల్యూ ఉంటుంది? దానికి ఒక పెద్దోళ్ళు ఉంటారు, దానికి ఒక ప్రతి ఒక్కడు కుటుంబం కలిసి ఉంటే, పెద్దోళ్ళు కుటుంబం కలిసి ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. ఇవాళ నువ్వు సర్పంచ్ కాగానే నేనే చక్రం తిప్పుతానంటే అది కరెక్ట్ కాదు సార్.
నేను చెప్పేది అది అంతా ఇది ఉండవద్దు. అందరు మరి రేపే శ్రీరామనవమి, మరి ఇప్పుడు ఈ అయ్యగారేమో ఈ పరిస్థితులు ఇక్కడ ఉన్నారు, మరి రేపు మీరు అందరు కలిసి ఏం నిర్ణయం తీసుకున్నారు, మరి రేపు శ్రీరామనవమి కార్యక్రమం ఎట్లా చేస్తూ ఉంటారు, ఎట్లాంటి ఆలోచనకు వచ్చారు ఇప్పుడు? మరి అయితే మేమేమంటున్నాం సార్ అంటే, ఇప్పుడు అయ్యగారు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అందరికైతే ఆలోచిస్తలేరు. ఆయన ఏసీలో ఉన్నాడు, ఆయన ఎవరో ఒకరితోటి కూడా అంటున్నాడు. ఇప్పటికైనా నేను పక్కా రెండో దిక్కునైనా నా సభ్యులు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నా అల్లుళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది, నా తరపునే చేయాలి. నేను ఎట్లా అయితే దేవుడు ఉన్నాడు పైన, కానీ నేనైతే రెండు దిక్కున చేసినా కూడా నేనే చేస్తానే హామీ ఇస్తానంటే ఆయనకు మొక్కాలే. ఇంకా అంటే ఇప్పుడు ఇదివరకు ఒకటే చేశారా? దిక్కున చేసేది ఈ మళ్ళీ ఈ ఏడాది రెండు దిక్కులు చేయాలనే ఆలోచన వచ్చిందా? ఆలోచన ఆమెకు రెండో దిక్కున చేస్తానన్నా రెండు దిక్కున కూడా వచ్చి చేస్తా అంటాడు. ఎందుకు రెండు ప్రాంతాలు అందరూ ఒక దగ్గర ఉంటేనే కదా ఒక మంచి హుందతనంగా, కానీ మీరు చెప్పినట్టు చాలా అద్భుతంగా ఒక మంచి వాతావరణం ఉంటది కదా. అది ఓకే సార్, దానికి మేము కాదంటే అది కరెక్ట్. కానీ ఆమె అట్లా ఆయిస్తలేదు. ఇప్పుడు కుటుంబం కలిసి ఒక దిక్కున చేస్తామన్నా అయ్యగారు ఓకే ఉన్నాడు, రెండు దిక్కున చేస్తామన్నా కూడా మేము ఉన్న మా సభ్యులు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు కొడుకు ఉన్నాడు, మేము అక్కడ కూడా పోయి చేస్తామని కూడా హామీ ఇస్తుండ్రు వాళ్ళు. దాన్ని కూడా మనం సహకరించాలంటున్నాం. ఇప్పుడు ఆమె కూడా ఇప్పుడు జరిగింది ఇప్పటికైనా అందరితోటి కలిసి వచ్చి చేస్తే ఆమె కూడా సంతోషమే అంటున్నాం మేము. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏనుగల్లు మేజర్ గ్రామ పంచాయతీ నుండి మొత్తం 5 కొత్త గ్రామ పంచాయతీలుగా మారినటువంటి నేపథ్యంలో మొత్తం 10,000 మంది వరకు ఇక్కడ గ్రామస్తులు ఉంటారని చెప్పి అంటున్నారు. గత 75 సంవత్సరాల నుండి కూడా ఇప్పుడు ఎక్కడైతే రామాలయం దగ్గర శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు జరుపుతున్నారో అక్కడే జరపాలని చెప్పి మొత్తం 4 గ్రామ పంచాయతీల సర్పంచులు చెప్తున్నారు. ఈ ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ తప్ప ఇక్కడ, ఎందుకంటే మరి రాజకీయ కోణంలో ఆలోచించుకుంటే అది ఇంకో రకంగా ఉండాల్సింది తప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంటగట్టకూడదు. గుడికి అన్నప్పుడు అన్ని వర్గాల వారు వస్తూ ఉంటారు, అన్ని కులాల వారు వస్తూ ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక వేత్తలను ఖచ్చితంగా వారి ఆలోచన ప్రకారం వెళ్ళనివ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మిగిలిన 4 గ్రామ పంచాయతీల వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఉన్నప్పుడు ఒక్కరికే ఎందుకు ఇంత పట్టుదల అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు రామాలయం దగ్గర కాకుండా బొడ్రాయి దగ్గర కూడా మళ్ళీ ఒక శ్రీరామనవమి వేడుకలు చేస్తారన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒకే రోజు 2 ప్రాంతాల్లో చేయడము, అది ఒక విభజించేటువంటి కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. గ్రామానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అందరూ కలిసి ఉంటే ఒక హూందతనంగా ఉంటుంది. ఒక పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంటారు. ఒక ఆ పురాణ చరిత్ర ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి చరిత్రను కాలరాయకూడదు, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇక్కడ రామాలయం వద్దనే ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు జరపాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అయ్యగారు ఇంతకు ముందే కొంత వీళ్ళకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో కూడా తామే చేస్తాము, వేరే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు, ఈ ఒక్క అవకాశాలను మాత్రం మాకు కల్పించాలి. ఎందుకంటే ఇక్కడ పౌరోహిత్యాన్ని నమ్ముకునే జీవనాధారం గడిపేటువంటి తమకు జీవనోపాధి లేకుండా చేసే కుట్రలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామస్తులందరికీ అంటే 5 గ్రామ ప్రజలకు కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి తమ వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఆ పౌరోహిత్యాన్ని నమ్ముకొని జీవనోపాధి గడుపుతున్నటువంటి తమకు ఇక్కడ వేరే ప్రాంతాలకు వెళ్తే జీవనోపాధి కోల్పోతామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఆ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గ్రామస్తులందరూ కలిసి నిర్ణయం తీసుకొని గతంలో జరిగినటువంటి ప్రాంతం ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఒకవేళ 2 ప్రాంతాల్లో జరిగితే 2 ప్రాంతాలలో కూడా తన కొడుకు తన వారసుడు కూడా ఉన్నాడు. కాబట్టి తను కూడా పౌరోహిత్యం చేసి శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపిస్తాము. అందరూ ఒక సమన్వయంతో ఉంటే గ్రామంలో కూడా ఐక్యత ఉంటుంది. ఐక్యతను చాటు చెప్పేదే ఇట్లాంటి పండుగలు. కాబట్టి అట్లాంటి దానికి విఘాతం కలగకుండా ఐకమత్యంగా మెలిగేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఇటు గ్రామస్తులు, మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.